Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం సంచలన నిర్ణయాలతో దూకుడుగా ముందుకు సాగారు. అయితే అనూహ్యంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధ్యక్షుడిగా బండి సంజయ్ను పక్కన పెట్టి ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం పట్టం కట్టడంతో బండి సంజయ్ షాక్కు గురయ్యారు. ఇంతకాలం పార్టీ కోసం వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అహర్నిశలు కష్టపడితే అద్భుతంగా పనిచేశామని చెప్పిన అధిష్టానం అకస్మాత్తుగా తనను పక్కన పెట్టడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. బాగా పనిచేశామని మెచ్చుకున్న అధిష్టానం చివరికి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బండి సంజయ్కు డైజెస్ట్ కావడం లేదు. దీంతో ఆయన అంతర్మథనంలో పడ్డారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన ఆవేదనలో ఉన్నారని తెలుస్తుంది. అగ్రనేతలు తనను ప్రశంసిస్తూనే తన పనితీరును మెచ్చుకుంటూనే తనను పక్కన పెట్టడం బండి సంజయ్కు ఏమాత్రం రుచించడం లేదని సమాచారం. కేసీఆర్ని బలంగా ఢీకొట్టాలని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దించాలని ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేసిన బండి సంజయ్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నారు. నిస్తేజంగా ఉన్న పార్టీకి బండి సంజయ్ తన దూకుడుతో జోష్ తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని బలంగా చూపించే ప్రయత్నం చేశారు. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు బండి సంజయ్. సవాళ్లకు ప్రతి సవాళ్లు, విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ కేసులను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగారు. అయినా ఆయన్ను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఎంతో కష్టపడి యాత్రలు చేసి ప్రజల దగ్గరకు బీజేపీని తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా తన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. మాస్ లీడర్గా ప్రజల బలాన్ని సంపాదించిన బండి సంజయ్ పార్టీలో ఉన్న విభేదాలను, వివాదాలను పరిష్కరించి ఒక్కటిగా పార్టీని నడిపించడంలో ఫెయిల్ అయ్యారని హైకమాండ్ భావించింది. చేరికలకు ఆయన దూకుడు ఆటంకంగా మారిందని అనేక రాజకీయ సమీకరణాలను బేరోజు వేసిన అధిష్టానం ఆయన్ను అధ్యక్షుడిగా తొలగించింది. అయితే ఈ విషయంలో బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తరువాత ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నారని సమాచారం.